వైఎస్ జగన్ అరెస్టు తప్పదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగన్ కనుసన్నల్లోనే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పారు. జగన్ పాత్రపై విచారణ జరపాలని, అరెస్టులతో చంద్రబాబుకు సంబంధం లేదని అన్నారు. బాధ్యులపై సిట్ చర్యలు తీసుకుంటుందని, మద్యం పాలసీని ఆమోదించిన వారిని విచారించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పుట్టిన తర్వాతే మహిళలకి గౌరవం అన్నది పెరిగింది. తెలుగుదేశం వల్లే ఆస్తిలో సమాన హక్కు వచ్చింది. సమాజంలో ఎవరికైనా సరే గౌరవం ఉంటుంది. ఆ విజ్ఞానానికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. సంపదని పొందడానికి ఆస్తులు సగ్గగా హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అతిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్నది పుట్టిన తర్వాతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల దగ్గర నుంచి శాసనసభ వరకు కూడా నిష్పత్తి ప్రకారం శాసనసభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ యొక్క విజ్ఞత. మీలా నువ్వు ఆ చీర కట్టుకున్నావేటి, రైతు అయితే ఈ చీర కట్టుకోవాలి, ఫ్లైట్లో ప్రయాణం ఏం చేస్తావు నువ్వు రైతు అయితేనని చెప్పేసి మహిళను అవమానపరిచేటటువంటి విధానంలో మాట్లాడు. ఇక మీరు రాజధాని ఉద్యమంలో మహిళని వేధించినటువంటి వేధింపులు తక్కువ. సాక్షాత్తు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే కూడా దారుణంగా హింసించినటువంటి పరిస్థితి. పాపం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు నాయుడికి ఆనవాయి అలవాటు మహిళల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు ఏ మహిళని ఇబ్బంది పెట్టాడు? ఒక విజ్ఞత కలిగినటువంటి నాయకుడిగా, మహిళల మీద అతి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి అడవుడు నాని కొడాలి కాదు పేరు నాని గారి భార్యని అరెస్టు చేస్తానంటే ఒక ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకున్నాయో వాస్తవాలు తెలిసిన తర్వాత ఏదైనా నిర్ణయం కోర్టు తీసుకుంటారు తప్పించి దాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నానిదే దాని బాధ్యత కాబట్టి ఆడవాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది, ఆవిడని ఇబ్బంది పెట్టకండి చెప్పినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీలా ఆడవాళ్ళని హింసించేటటువంటి వ్యక్తిగా ఒక పోస్టు పెడితే ఆవిడెవరు రంగమ్మ మీరు అరెస్ట్ చేశారే. ఒక పోస్టు ఇది తప్పు నాయన అని చెప్పినందుకు ఆవిడని అరెస్ట్ చేసి హింసించి నానా ఇబ్బంది పెట్టారా. అది మహిళల మీద మీకు ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ నువ్వు ఆరోపణలు అని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాలనుకుంటే